హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7th మార్చ్. ఎవరైతే 7th మార్చ్ లోపు అప్లికేషన్ పెట్టుకుంటారో సో వాళ్ళు మాత్రమే నీట్ 2025 ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా పెట్టుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సెక్షన్లో ప్రతి ఒక్క కాలంలో మీరు ఏం డీటెయిల్ ఫిల్ చేయాలి, ఎవరెవరు ఏ కోడ్, మనకి కోడ్ కూడా ఉంటుంది కదా ఫ్రెషర్స్కి, డ్రాపర్స్కి, ఆల్రెడీ డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏ కోడ్ పెట్టాలి, టోటల్గా క్లాస్ 12 మార్క్స్ అడుగుతుంది కదా, ఎన్ని మార్క్స్ వేయాలి, ఇలా ఒకటిగా రెండు కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క కాలంలో మీరు ఏం పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ నుంచి రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మేము ఒక టెస్ట్ సిరీస్ అయితే డెవలప్ చేసాం, నీట్ 2025 సంపూర్ణ టెస్ట్ సిరీస్ అని. ఇందులో మీకు టోటల్గా 23 టెస్టులు ఉంటాయి. స్టూడెంట్స్కి హై వెయిటేజ్ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసమే సపరేట్గా 2 టెస్ట్ డిజైన్ చేశాము. అలాగే క్వార్టర్ సిలబస్ 4 ఉంటాయి, హాఫ్ సిలబస్ 2 ఉంటాయి, ఫుల్ సిలబస్ 15 ఉంటాయి, టోటల్గా 23 ఉంటాయి. మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ని ఫిబ్రవరి 15 లోపు పర్చేస్ చేస్తే మీకు 777 రూపీస్కే వస్తుంది. 3000 వాల్యూ చేసేది 777 రూపీస్కే వస్తుంది. ఎవరైతే ఫిబ్రవరి 15లో పర్చేస్ చేస్తారో మీరు పర్చేస్ చేసినప్పుడు మీ యొక్క వాట్సాప్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి మాకు వస్తుంది. మీకు ఆన్లైన్లో ఈ టెస్టులన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫిబ్రవరి 15 రోజున మీకు ఆన్లైన్లో టెస్టులన్నీ అప్డేట్ చేస్తాము. అదే రోజునే మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి మేము ఈ పేపర్స్ అన్ని PDF కూడా పెడతాము. ఎందుకంటే ఇది నీట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్, అంటే మీకు పెన్ అండ్ పేపర్ బేస్డ్ OMRలో బబుల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము PDFs పెడితే మీకు క్వశ్చన్ పేపర్ PDF పెడతాం, ఆన్సర్కి PDF పెడతాం, OMR కూడా PDF పెడతాం. మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, జిరాక్స్ తీసుకొని ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 రోజున మీకు అన్ని అప్డేట్ చేస్తాము. కాబట్టి ఇంత బెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి అన్ని మైండ్లో పెట్టుకొని ఈ టెస్ట్ సిరీస్ అయితే డిజైన్ చేశాము. ఇంపార్టెంట్ మోడల్స్, టోటల్ సిలబస్ని కవర్ చేస్తూ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వకండి. మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్ పెట్టాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. మీరు ఒకవేళ పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నేను టెస్ట్ సిరీస్ సంబంధించి సపరేట్గా ఒక వీడియో చేశాను, దాని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరైతే పర్చేస్ చేసేయచ్చు. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ పర్చేస్ చేసేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ల్యాప్టాప్లో ఫిల్ చేయండి. మొబైల్ ఫోన్లో మనకు అంత క్లారిటీ ఉండదు కాబట్టి ల్యాప్టాప్లో ఫిల్ చేయండి. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఫిల్ చేయండి. ఓకేనా? మీరు వెబ్సైట్ నీట్ NTA అని గూగుల్లో టైప్ చేస్తే చాలు మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? neet.nta.nic.in అని మీకు ఇలా కనిపిస్తుంది. ఫస్ట్లోనే ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, neet.nta.nic.in. మీరు ఇలా వెబ్సైట్లోకి వెళ్ళిపోగానే ఇలా ఉంటుంది. వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ 2025 ఈజ్ లైవ్ అని కనిపిస్తుంది. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఈ క్యాండిడేట్ యాక్టివిటీలో ఇక్కడ చూడండి, నీట్ 2025 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు అప్లై చేసుకోవడానికి ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఫస్ట్ మీరు అప్లై చేయాలి. అప్లై కన్నా ముందు ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. నేను చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది. ఈ సెకండ్ది ఫస్ట్ మీరు ఇంకా అప్లికేషన్ ఫిల్ చేస్తుంటే ఈ సెకండ్ది మీకు ఇప్పుడు అవసరం లేదు, నేను చెప్తాను ఎప్పుడు యూజ్ అవుతుందో. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు మీరు కనుక అసలు రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఈ ఇయర్, మీరు లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ చేసుకుంటే అవన్నీ పనికిరావు. ఈ ఇయర్ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. నీట్ 2025 అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
దాని మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి కావాలనుకుంటే మొత్తం చదవండి. సో చదివిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ మీరు ఒక టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే సో ఇంకా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సిలో ఎలా ఉందో సో వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, ఓకేనా, స్పేస్ కూడా జాగ్రత్తగా చూసుకొని ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఇచ్చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్ కూడా సేమ్ ఎస్ఎస్సిలో అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే ఇచ్చేయండి. మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఓకేనా. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఇచ్చేయండి. మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను 10th క్లాస్లో మీ డీటెయిల్స్ ఎలా ఉంటాయో అలానే ఆధార్లో ఉండాలి, ఒకవేళ లేకపోతే అప్డేట్ చేయించండి అని. సో మళ్ళీ కన్ఫర్మ్ చేయమని మళ్ళీ అడుగుతుంది. సో క్యాండిడేట్ నేమ్ ఇచ్చేయండి, మళ్ళీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ప్రెజెంట్ అడ్రస్. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అడ్రస్కి సంబంధించి మెన్షన్ చేశాను. సో మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అనుకోండి. సో మీరు ఏపీలోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, మీకు ఏపీలోనే ఎగ్జామ్ సిటీ కావాలి అనుకోండి. సో మీరు పర్మనెంట్ అడ్రస్ ఏపీలోనే ఇచ్చేయచ్చు, ప్రెజెంట్ అడ్రస్ కూడా ఏపీనే ఇచ్చేయచ్చు. సో కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఏపీకి మధ్యలో బార్డర్ స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో విజయవాడకు వచ్చి చదువుకుంటారు. సో అలాగే కొద్దిమంది స్టూడెంట్స్ హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. సో ఇలాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తెలంగాణ స్టూడెంట్, మీది పర్మనెంట్ అడ్రస్ మీ ఆధార్ అంతా తెలంగాణలో ఉంది, కానీ మీరు లాంగ్ టర్మ్ కోసము విజయవాడకు వచ్చి చదువుకున్నారు. సో మీరు ఎగ్జామ్ కూడా విజయవాడలో రాయాలి అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీకు ఎగ్జామ్ అనేది విజయవాడలో రాయాలి అనుకుంటే మీరు విజయవాడలో లాంగ్ టర్మ్ చేస్తుంటే ప్రజెంట్ అడ్రస్లో మీరు విజయవాడ అడ్రస్ ఎంటర్ చేయాలి. మీరు దాని ప్రూఫ్ కింద మీకు కావాలనుకుంటే మీ ఫీజు కట్టినప్పుడు మీకు బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ అనేది ప్రూఫ్ కింద పెట్టచ్చు. లాస్ట్లో మీకు ప్రూఫ్ అడుగుతారు, ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్. నెక్స్ట్ అలా కాకుండా ఏపీ స్టూడెంట్ హైదరాబాద్లో లాంగ్ టర్మ్ చేస్తుంటే హైదరాబాద్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే ప్రజెంట్ అడ్రస్లో హైదరాబాద్లో రాయాలి. అలా కాదన్నా మాది ఆధార్ కార్డులో పర్మనెంట్ అడ్రస్లో మాది తెలంగాణ, సో నేను ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నాను, తెలంగాణలోనే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను. సో మీరు ప్రజెంట్ అడ్రస్ నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఇచ్చేయండి. సో అప్పుడు మీకు తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సిటీస్ చూపిస్తుంది. సో మీరు తెలంగాణలోనే ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏపీలో కూడా. సో కొద్దిమంది ఏపీలోనే ఇప్పుడు చదువుకుంటున్నారు మీరు, సో మీ ఆధార్లో కూడా ఏపీనే ఉంది. సో అప్పుడు ఆధార్లో ఎట్లా ఉందో ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఇచ్చేయండి, మీరు ఏపీలోనే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో ఇలా ఇన్ బిట్వీన్ ద స్టేట్స్ మీరు వెళ్ళాలనుకుంటే మటుకు మీ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. మీ అడ్రస్ని బేస్ చేసుకొనే ఫర్దర్గా ఎగ్జామినేషన్ సిటీస్ మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అది డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో మీ పర్మిసెస్ నెంబర్, ఓకేనా, అదే డోర్ నెంబర్, నెక్స్ట్ లొకాలిటీ, కంట్రీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే వ్యాలిడ్ ఉంటుందో అదే ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ యొక్క ఓఎంఆర్ ఇవన్నీ మీకు మెయిల్ అడ్రస్కి పంపిస్తారు, కాబట్టి ఆ ఈమెయిల్ అడ్రస్ వ్యాలిడ్ది ఇవ్వండి. మొబైల్ నెంబర్ కూడా సేమ్ వ్యాలిడ్ది ఇవ్వండి. ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ కూడా సో అడుగుతున్నారు, అది మీ ఇష్టం, ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆప్షనల్, అదేం కాదు. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. సో మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ మీ యొక్క ఆధార్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ అనేది మీరు అడ్రస్ ప్రూఫ్గా పెడితే సో మీది తెలంగాణ అనుకోండి. సో మీరు తెలంగాణ స్టేట్లోనే ఎగ్జామ్ కూడా రాయాలి అనుకోండి, మీరు ఆధార్లో ఉన్న అడ్రస్సే ప్రజెంట్ అడ్రస్లో పెట్టేయచ్చు, పర్మనెంట్ అడ్రస్లో కూడా అదే పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్లో ఏపీలో అతను అనుకోండి, మీరు ఏపీలోనే ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు కూడా ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా సో మీది ఆధార్లో తెలంగాణ ఉండి మీరు ఏపీలో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ప్రజెంట్ అడ్రస్లో మటుకు ఏపీ పెట్టాలి. మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ చేస్తున్నారో అక్కడ పెట్టాలి, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా పెట్టాలి. సో ఇది ఆల్రెడీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మీకు డాక్యుమెంట్స్ వీడియోలో కూడా మీరు ఇంకా ఆ వీడియో చూడండి. సో మళ్ళీ ఇప్పుడు కూడా మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పాస్వర్డ్ ఎలా ఉండాలి అంటే ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండాలి.
సో ఇంకొకటి స్మాల్ లెటర్ మినిమం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విష్ణు కదా, సో విష్ణు కాబట్టి ఫస్ట్ నేను క్యాపిటల్ వి పెడతాను, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్ పెడతాను. అలాగే నెక్స్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సో స్పెషల్ క్యారెక్టర్ అంటే లైక్ నథింగ్ బట్ ఏంటంటే @ ఒకటి, డాలర్ ఇది ఒకటి ఉంది కదా, సో ఒక డాలర్ పట్టుకోండి. సో ఆ తర్వాత మీ ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు, ఒక నెంబర్ ఉండాలి. ఓకేనా, ఒక నెంబర్. సో ఇలా మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, అంటే 8 మినిమం ఉండాలి. ఓకేనా, సో ఇలా మీరు మీది పెట్టేసుకోవచ్చు. ఓకేనా, పాస్వర్డ్ అది ఇచ్చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ అది ఇచ్చేయండి. నేను నెక్స్ట్ సెక్యూరిటీ క్వశ్చన్, అంటే మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, సో అప్పుడు మళ్ళీ పాస్వర్డ్ని మళ్ళీ కొత్త పాస్వర్డ్ పెట్టాలి అంటే ఒక సెక్యూరిటీ అడుగుతుంది కదా, సో దానికోసం సెక్యూరిటీ క్వశ్చన్. అంటే మీ ఫస్ట్ స్కూల్ ఏది, ఫేవరెట్ పెట్ ఏది, ఫేవరెట్ కలర్ ఏది అనేది సెలెక్ట్ చేసుకొని అదేదో ఇక్కడ రాసేస్తే అయిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ పైన ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, ఒకరి నేమ్ మీద ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవడానికి అలో ఉంటుంది. సో ఏం తప్పులు చేయకుండా జాగ్రత్తగా, స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చేయకుండా, సో మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కూడా సో తొందరగా పెడుతుంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో వెళ్ళి అడిగి అప్పుడే వెళ్ళి చేయించుకోండి. సో కొద్దిమంది ఏం చెప్తారంటే ఇంటర్నెట్ సెంటర్ అతను తప్పు పెట్టేశాడు, మేము చూసుకోలేదు అంటారు. మళ్ళీ మీకు కరెక్షన్ చేసుకోవడానికి టైం ఇస్తారు, కానీ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఇది లైఫ్ కాబట్టి సో జాగ్రత్తగా పెట్టేసుకోండి. సో మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది, అంటే ఒక ప్రివ్యూ కూడా మళ్ళీ చూపిస్తుంది మీకు. సో ఇది క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద మీరు ఇక్కడ టిక్ మార్క్స్ కనిపిస్తున్నాయి చూడండి, అంటే మీరు ఫస్ట్ మళ్ళీ అడుగుతుంది మీ నేమ్ అది కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా. సో మీరు మళ్ళీ చూడండి, మిస్టేక్స్ అంటే మనం తెలియకుండా చేసేవే మిస్టేక్స్ కాబట్టి మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ మీ నేమ్ చెక్ చేసుకోండి, మీ నేమ్ అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి నేమ్ దగ్గర. నెక్స్ట్ అలా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే టిక్ మార్క్ పెట్టేయండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఆ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే సో మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వచ్చేసి ఉంటుంది. ఓకే, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. రాకపోతే మళ్ళీ రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోండి. వన్స్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఒక అప్లికేషన్ నెంబర్ మీకు ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి వచ్చేసి ఉంటుంది. ఓకే, మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కి వచ్చేసి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే అన్న, మేము ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అది తర్వాత చేసుకుంటాము అనుకుంటే ఏం కాదు, మీరు లాగౌట్ అయిపోయి మళ్ళీ కావాలన్నా చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను. సో ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అంటే ఇది, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు కాబట్టి ఒకవేళ మీరు మధ్యలోనే ప్రాసెస్ అనేది ఆపేశారనుకోండి, మళ్ళీ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అంటే ఇది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మీరు మళ్ళీ లాగిన్ అయిపోవచ్చు. అలా కాదన్నా సో నేను ఒకేసారి మొత్తం కంప్లీట్ చేసేస్తాను అంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడండి, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది, ఫీ పేమెంట్ పెండింగ్లో ఉంది, అప్లికేషన్ ఫామ్ అనేది పెండింగ్లో ఉంది. సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సో అది ఆ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి, మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాము, ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ, ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చింటారు కదా, సో ఆ డీటెయిల్స్ కొన్ని ఇక్కడ వచ్చేసి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు మదర్ నేమ్ వరకు ఇక్కడ వరకు వచ్చేస్తాయి. నెక్స్ట్ నేషనాలిటీ, సో మీరు ఇండియా కాబట్టి నేషనాలిటీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అదర్ ఫారిన్ అయితే మీరు దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ క్యాండిడేట్ అని అడుగుతారు. సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇచ్చినా ఏపీ ఇచ్చినా కూడా సో మళ్ళీ కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు కౌన్సిలింగ్లో స్టేట్ రూల్స్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకి సపరేట్ రూల్స్ ఉంటాయి, ఏపీకి సపరేట్ రూల్స్ ఉంటాయి. మీ దాని ప్రకారమే మీకు లొకాలిటీ అనేది ఇస్తారు. మీరు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పెట్టినంత మాత్రాన సో మీరు తెలంగాణలో ఆ రూల్స్ అనేవి లేకపోతే మీకు ఇవ్వరు.
మీరు ఇప్పుడు ఏపీ పెట్టినంత మాత్రాన ఏపీలో రూల్స్ లేకపోతే ఫర్దర్ కౌన్సిలింగ్లో ఇవ్వరు. సో ఇది కేవలం ప్రొవిజనల్ మాత్రమే ఇక్కడ, అందుకని ప్యూర్లీ ప్రొవిజనల్. తర్వాత మళ్ళీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఏముంటే అది అని ఇస్తారు. సో మీరు ఇక్కడ ఏం పెట్టాలన్నా సో అది చెప్పు అంటే మీరు క్లాస్ 12 ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుంటారో ఆ స్టేట్ అనేది ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది సో తెలంగాణ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు తెలంగాణ ఇచ్చినా కూడా, ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్ అయితే మళ్ళీ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మీరు మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, దాంట్లో ఏం వర్రీనెస్ ఏం ఉండదు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఇప్పుడు ఏపీ స్టూడెంట్ ఏపీలోనే చదువుకున్నప్పుడు ఏపీ ఇచ్చేస్తాడు, తెలంగాణ స్టూడెంట్ తెలంగాణలో చదువుకున్నప్పుడు తెలంగాణ ఇచ్చేస్తాడు, వాళ్ళకి ఏం డౌట్ లేదు. ఇట్లా కొద్దిమంది స్టూడెంట్స్ ఇంటర్చేంజ్ అయి ఉంటారు కదా, సో వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డౌట్ క్లారిఫై చేయాలి కాబట్టి ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో మీరు క్లాస్ 12 ఎక్కడ చదివింటే అది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు ఏం ఫిల్ చేసినా కూడా ఫర్దర్గా మళ్ళీ కౌన్సిలింగ్కి స్టేట్కి అప్లై చేసేటప్పుడు మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అదేం పెద్ద ప్రాసెస్ కాదు, ఆటోమేటిక్గా అది కౌన్సిలింగ్ రూల్స్ ప్రకారం మీకు ఇచ్చేస్తారు. అంటే నెక్స్ట్ కేటగిరీ. సో కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జనరలా, సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ జనరల్ అనే పెట్టేస్తారు. సో ఈడబ్ల్యూఎస్ ఉన్న స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టేస్తారు. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సిఎల్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ సో బీసీఏ బీసీడిఈ ఉంటాయి. మీకు బీసీఏ బీసీడిఈ మీ దగ్గర ఈ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన మీరు ఓబీసీలో కిందికి రావాలని కాదు. ఓబీసీ కిందికి రావాలి అంటే కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ 8 lakhs కన్నా ఇన్కమ్ తక్కువ ఉండాలి, అదొక్కటే కాదు ఇంకా సెవరల్ రూల్స్ ఉంటాయి. అది ఉంటేనే మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తారు. అలాగే స్టేట్లో ఉన్న కొన్ని క్యాస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ముస్లిమ్స్ బీసీఈ కిందికి వస్తారు, కానీ సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు జనరల్ కిందికి వెళ్ళిపోతారు కొద్దిమంది షేక్ వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కేటగిరీ నేను చెప్తున్నాను, ఇలా చాలా ఉన్నాయి. బీసీడీలో కొన్ని క్యాస్ట్లు స్టేట్లో ఏమో బీసీబీ కిందికి వస్తాయి, సో సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళు మళ్ళీ జనరల్ అయిపోతుంటారు. ఇది మీరు చూసుకొని దాని ప్రకారం పెట్టుకోండి. ఇక్కడ ఇది మీరు కనుక కరెక్ట్ పెట్టకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఇబ్బంది పడిపోతారు. ఓకే, మీ దగ్గర ఓబీసీ ఎన్సిఎల్ అనే సర్టిఫికెట్ ఉంటే ఓబీసీ ఎన్సిఎల్ అని పెట్టండి. మా దగ్గర ఓబీసీ ఎన్సిఎల్ సర్టిఫికెట్ లేదు అంటే మీరు జనరలే పెట్టేయండి. ఓకే, ఒకవేళ లేకపోయినా కూడా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మీరు అప్లై చేయడానికి ట్రై చేసినప్పుడు మీ క్యాస్ట్ కనుక ఆల్ ఇండియా లెవెల్లో లేకపోతే ఓబీసీ కింద అప్పుడు జనరల్ పెట్టేయండి, కనీసం ట్రై చేయండి. ఓకే, ఇది మీకు క్లారిఫై ఇస్తున్నాను అన్న. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ నాది బీసీఈ, నేను ఇప్పుడు ఆల్ ఇండియాలో మాకు జనరల్ పెట్టమని అంటున్నావు, మాది ఆల్ ఇండియాలో జనరల్ కిందకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను స్టేట్లో కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు మళ్ళీ బీసీఈ కిందికి పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. ఎస్, మీరు ఇప్పుడు జనరల్ పెట్టినా కూడా ఆల్ ఇండియా లెవెల్లో మీరు జనరల్, కానీ మన స్టేట్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మీరు మళ్ళీ బీసీఈ కిందికి మార్చుకోవచ్చు. సో ఎవరైనా బీసీబీ వాళ్ళంటే బీసీబీ కిందికి మార్చుకోవచ్చు, బీసీడీ ఉంటే బీసీడీ కిందికి మార్చుకోవచ్చు. సో ఇది కేవలం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి, అలాగే మీ యొక్క నీట్ అప్లికేషన్ ఎగ్జామ్ రాయడానికి మాత్రం ఇది మ్యాండేటరీ. మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. ఓకే, సో ఇది మీకు క్లారిఫై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ ఎన్సిఎల్ ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్ ఉందా, వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. సో ఎస్ అయితే మీ దగ్గర ఉంటే ఎస్ అని ఇచ్చేయండి, లేకపోతే నో అని ఇచ్చేయండి. ఓకే, సో మీ దగ్గర ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ, సో ఇప్పుడు ఫిబ్రవరి కాబట్టి లాస్ట్ ఏప్రిల్ తర్వాతదై ఉంటే, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ తర్వాతదై ఉంటే సో ఎస్ అని ఇచ్చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదు అవైటెడ్ ఉన్నాము అంటే సో ఇక్కడ నో అని ఉండదు, నో అని దాంతోపాటు మేము అప్లై చేసాము ఇంకా సర్టిఫికెట్ రావాలి అని ఉంటుంది. సో మీ దగ్గర సర్టిఫికెట్ ఉంది అనుకోండి, ఎస్ ఇచ్చేయండి. ఎస్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ నెంబర్ అడుగుతుంది. మీకు సర్టిఫికెట్ ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉంటుంది నెంబర్. ఓకే, అలాగే నెక్స్ట్ ఎప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు అని ఉంటుంది. సో ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ది అథారిటీ కూడా ఉంటుంది. ఈ 3 మీరు ఎంటర్ చేయాలి. లేదు మేము సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తున్నాము అని ఉంటుంది. సో మీరు ఇది ఇచ్చినా కూడా సో మీ రిసిప్ట్ మీరు అప్లై చేసినప్పుడు రిసిప్ట్ వస్తుంది కదా, ఆ రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఓకే, ఏ రోజు అప్లై చేశారో ఎంటర్ చేయాలి, అథారిటీ ఎవరో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎస్ పెట్టినా నో పెట్టినా ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉంటే ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇచ్చేయండి. ఒకవేళ లేకపోతే మటుకు మీరు అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు రిసిప్ట్ నెంబర్ వస్తుంది. ఆ రిసిప్ట్ నెంబరు అలాగే ఆ డేట్, ఆ ఇష్యూయింగ్ అథారిటీ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ వరకు కేటగిరీ వరకు అందరికీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ మనకి ఏమడుగుతున్నారు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి. సో మీకు ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే దాని కిందికి వస్తే మీరు ఎస్ అని పెట్టేయండి, లేకపోతే నో పెట్టేయండి. సో ఆర్ యూ డయాబెటిక్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సో ఇచ్చేయండి, అక్కడ అర్బనా రూరల్ అని అడుగుతుంది. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంతనో ఇచ్చేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ మ్యాక్సిమం అందరు ఇండియానే ఉంటారు కాబట్టి ఇండియా ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, యూ ఇంటెండ్ టు వేర్ కస్టమరీ డ్రెస్ కాంట్రరీ టు ద డ్రెస్ కోడ్. అంటే మనకి నీట్ కంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది ఫాలో అయ్యే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. అలా ఫాలో అవ్వము మాకు ఇప్పుడు కొద్దిమందికి ఎలా ఉంటుందంటే, కొద్దిమందికి ముస్లిమ్స్ కానీ ఇలా కానీ కొన్ని వాళ్ళ కస్టమరీ డ్రెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు ఆ కస్టమరీ డ్రెస్లోనే వెళ్ళాలి అనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఏంటి అంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. సో అలాంటి స్టూడెంట్స్ ఎస్ పెట్టాలి. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 1.5 hours 2 hours ముందే ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాలి, చెక్కింగ్ ఉంటుంది. సో ఆ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని లోపలికి పంపిస్తారు. అలా లేదన్నా మేము డ్రెస్ కోడ్ నీట్ ఎలా వాళ్ళు రూల్స్ ఎలా ఇస్తారో మేము ఆ రూల్స్ని పాటించే వెళ్తాము, మాకంటూ సపరేట్గా ఏం డ్రెస్ లేదు అనుకున్న వాళ్ళు నో పెట్టండి ఇక్కడ. ఓకే, నో పెట్టండి. అండ్ నెక్స్ట్ మీ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారా, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అయ్యారా అని ఆప్షన్స్ వస్తే సో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్యాప్చా ఇక్కడ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మీ దగ్గర ఏ ఐడెంటిటీ కార్డు ఉందో ఆ ఐడెంటిటీ కార్డే ఎంటర్ చేసుకోండి. సో మ్యాక్సిమం అందరూ ఆధార్ ఎంటర్ చేసుకుంటారు, కొద్దిమంది పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా ఎంటర్ చేయండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో సో దాని యొక్క నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి కూడా అడుగుతారు, అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అపార్ ఐడి అని అడుగుతుంది. సో ఈ అపార్ ఐడి అనేది మ్యాండేటరీ కాదు, దీనికి సంబంధించి మనకి సపరేట్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే అపార్ ఐడి అనేది మీ దగ్గర లేకపోయినా కూడా ఏమవ్వదు. మీరు ఎస్ పెట్టినా ఏం కాదు, నో పెట్టినా ఏం కాదు. ఎస్ పెట్టినా ఏం అడగదు, నో పెట్టినా ఏం అడగదు. సో మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ స్టెప్. సో చూడండి ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియం, మీరు ఇంగ్లీష్లో రాయాలి అనుకుంటే ఎగ్జామ్ అనేది మీ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంగ్లీష్లోనే ఉంటారు. ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు తెలుగు అని పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ స్టేట్. సో మీరు అడ్రస్లో, ప్రజెంట్ అడ్రస్లో, పర్మనెంట్ అడ్రస్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ పెట్టారనుకోండి, మీకు ఇక్కడ స్టేట్ ఆటోమేటిక్గా ఏపీ ఒక్కటే చూపిస్తుంది. సో ఇక్కడ ఏపీ మాత్రమే చూపిస్తుంది. ఏపీలో ఏ సిటీలు అయితే ఉన్నాయో అవి ఎక్కడైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తెలంగాణ పెడితే తెలంగాణ మాత్రమే చూపిస్తుంది. సో మీరు తెలంగాణలో మాత్రం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్లో ఏపీ పెట్టుకొని పర్మనెంట్ అడ్రస్లో టీఎస్ పెట్టుకుంటే మీకు ఏపీ టీఎస్ రెండు చూపిస్తుంది. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ముందు మీకు ఎందుకు ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ గురించి అంత డీటెయిల్గా చెప్పానో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో మీరు దాని ప్రకారమే ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, అగ్రికల్చరా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా అట్లా అడుగుతుంది. అండ్ ఎంతవరకు చదువుకున్నారు, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా ఏది అనేది. సో మదర్ కూడా ఆక్యుపేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేయండి. సెలెక్ట్ చేయాలి, మీరు అక్కడ వస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేయండి. ఇక్కడ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇంతే. అండ్ నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఫస్ట్ 10th ఆర్ ఈక్వివాలెంట్. సో పాస్, సో అందరూ 10th క్లాస్ పాస్ అయి ఉంటారు, పాస్ అయితేనే వెళ్తారు కాబట్టి ఇక్కడ పాస్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపియరింగ్, సో మీరు ఏ ఇయర్ 10th క్లాస్ రాశారు అనేది ఇక్కడ ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 10th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ అని ఉంటుంది, అది ఎంటర్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ స్కూల్ అర్బనా రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ స్కూల్ గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడా లేకపోతే ప్రైవేట్ ఎయిడెడా అనేది ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూల్లో ఉంటే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్లో మీరు 10th క్లాస్
కంప్లీట్ చేశారా సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్టిక్ ఏదో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్కూల్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ వాళ్ళైతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో అవి సెలెక్ట్ చేసుకొని రిజల్ట్ మోడ్, సో రిజల్ట్ మోడ్ వచ్చేసి సిజిపిఏనా లేకపోతే పర్సెంటేజ్ అని అడుగుతుంది. సో ఒకవేళ సిజిపిఏ అయితే సిజిపిఏ 10కి మీకు ఎన్ని వచ్చాయో వేయాలి. పర్సెంటేజ్ అయితే సో మీరు పర్సెంటేజ్ కూడా అడుగుతుంది. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి అడుగుతుంది, మీరు దాని ప్రకారం ఎంటర్ చేయాలి. అండ్ రోల్ నెంబర్, సో సర్టిఫికేట్ మీ పక్కనే పెట్టుకోండి. సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి సర్టిఫికేట్ మీద, ఇచ్చేయచ్చు. రోల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆ స్కూల్ యొక్క నేము అండ్ అలాగే అడ్రస్ ఇచ్చేయండి, దాని యొక్క పిన్ కోడ్ కూడా ఇచ్చేయండి. ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ 12th ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ పాస్ స్టేటస్ అడుగుతుంది. సో మీరు ఇంకా 2025 అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా క్లాస్ 12 వాళ్ళకి మార్చ్లో, మీరు ఇంకా ఈ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటే మీరు ఇక్కడ అపియరింగ్ అని పెట్టాలి. అపియరింగ్ అని పెట్టాలి. లేదన్నా మాది ఆల్రెడీ లాస్ట్ ఇయరే 2024, 23, 22 సో లాస్ట్ ఇయర్స్లోనే మాది ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే మీరు ఇక్కడ పాస్డ్ అని పెట్టేయాలి. ఓకే, మీరు అపియరింగ్ అని పెట్టేస్తే, మీరు ఇయర్ రాసే వాళ్ళు అపియరింగ్ అని పెట్టేస్తే ఇక్కడ మీకు కేవలం 2025 వస్తుంది, అది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇక్కడ కోడ్ అడుగుతుంది. కోడ్స్, కొన్ని కోడ్స్ ఉన్నాయి కదా మనకి 1 to 7, ఈ 1 to 7 కోడ్స్ గురించి చెప్తాను వినండి. కోడ్ 1 ఎవరికి అంటే ఈ ఇయర్ క్లాస్ 12 ఎగ్జామ్ రాసేవాళ్ళు. అంటే ఇప్పుడు మార్చిలో క్లాస్ 12 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెషర్స్ అంటాం కదా, ఫ్రెషర్స్ అందరూ వెదర్ మీరు ఏపీ బోర్డ్ అయినా, స్టేట్ బోర్డ్ అయినా, తెలంగాణ స్టేట్ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, మీరు ఈ 2025 ఇయర్లో క్లాస్ 12 ఎగ్జామ్ రాస్తుంటే మీరు కోడ్ 1 పెట్టాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్, మీరు ఒకవేళ డ్రాపర్స్ అయ్యి ఉంటే, ఓకే, మీరు అంటే మీ 2024లోనే 23, 22లోనే మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటే, సో మీరు అయినా కూడా ఇయర్ నీట్ ఎగ్జామ్ రాస్తుంటే మీరు కోడ్ 2 పెట్టాలి. మీరు ఏ బోర్డు వాళ్ళైనా సరే, సిబిఎస్ఈ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, సో మీరు ఇది పెట్టేయచ్చు. అయితే సో కోడ్ 3 కూడా పెట్టచ్చు. మన ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో చాలామంది డౌట్ పడతారు అన్న కోడ్ 2 ఏంటి అంటే అందరు పెట్టచ్చు. ఎవరైతే డ్రాపర్స్ ఉంటారో అంటే లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కోడ్ 2 పెట్టేయచ్చు, ఏం కాదు. మనకి కోడ్స్లో ఇంటర్మీడియట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉంటారో సో వాళ్ళు కోడ్ 3 కూడా పెట్టచ్చు అని వాళ్ళు కోడ్స్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఒకవేళ మీరు కోడ్ 3 పెట్టినా కూడా ఏం కాదు. సో మీ ఇష్టం, కోడ్ 2 అయినా పెట్టండి, కోడ్ 3 అయినా పెట్టండి, మీరు ఏం పెట్టినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. జస్ట్ ఇక్కడ పెట్టడం వరకే, తర్వాత ఎక్కడ ఇంకా ఈ కోడ్స్కి సంబంధించి డిస్కషనే ఉండదు. సో కోడ్ 2 పెట్టేయండి, ఏం కాదు. కర్ణాటకలో చదివింటే మటుకు మీరు కోడ్ 3 అనేది పక్కా పెట్టాలి. సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా కోడ్ 3 పెట్టచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఓకేనా, మీ ఇష్టం ఏదైనా పెట్టండి, కోడ్ 2 ఆర్ కోడ్ 3 ఏం కాదు. నువ్వేం చెప్తావు అన్న ఫైనల్గా అని అడుగుతారు కాబట్టి మళ్ళీ కింద కోడ్ 2 ఇచ్చేయండి, ఏం కాదు. అండ్ నెక్స్ట్ కోడ్ 4 ఎవరి కోసం అంటే, సో ఇప్పుడు కొద్దిమంది ఆల్రెడీ వెటర్నరీలో కానీ, బీడిఎస్లో కానీ, హోమియోపతిలో కానీ, అగ్రికల్చర్లో కానీ, సో ఇలా ఇక్కడ చదువుతూ ఉంటారు కదా, సో వాళ్ళు కోడ్ 4 పెట్టాలి. కోడ్ 5 ఎవరంటే, సో ఇప్పుడు 3 years డిగ్రీ కోర్సు తీసుకొని ఉంటారు, ఫస్ట్ ఇయర్లో ఉంటారు, సెకండ్ ఇయర్లో ఉంటారు. సో ఈ స్టూడెంట్ కోడ్ 5 పెట్టాలి. కోడ్ 6 ఎవరికంటే ఆల్రెడీ డిగ్రీ కూడా కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ కోడ్ 6 పెట్టాలి. సో కోడ్ 7 ఎవరికంటే, సో ఫారిన్ స్టూడెంట్స్కి కోడ్ 7 అనేది ఇది. ఓకే, సో మోస్ట్లీ 2025 ఎగ్జామ్ రాసే ఫ్రెషర్ స్టూడెంట్ 1 పెట్టేయండి. సో మిగతా స్టూడెంట్స్ డ్రాపర్స్ 2 పెట్టేయండి. ఇంకా ఈ కోర్స్కి సంబంధించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉంటాయి అని అనుకుంటాను. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ దగ్గర కోడ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఆ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, నేను చెప్పిన దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్కూల్, సో ఎక్కడ అర్బనా, రూరలా, టైప్ ఆఫ్ స్కూల్ గవర్నమెంటా, అండ్ ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్. సో మళ్ళీ స్కూల్ బోర్డు, మీరు సిబిఎస్ఈ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్, తెలంగాణ ఇంటర్మీడియట్ అయితే సో అది ఇక్కడ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిజల్ట్ మోడ్, మళ్ళీ సిజిపిఏ అయితే సిజిపిఏ, పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్, మార్క్స్ అయితే సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోటల్ మార్క్స్ అడుగుతుంది. టోటల్ మార్క్స్, ఒబ్టైన్డ్ మార్క్స్ అడుగుతుంది. సో ఏపీ అండ్ తెలంగాణలో మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి సర్టిఫికేట్ మీద 1000కి ఉంటాయి.
సో 1000కి ఉంటాయి కాబట్టి మీరు టోటల్ మార్క్స్ 1000కి వేయండి. అబ్టైన్డ్ మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో అన్ని మార్క్స్ వేయండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ టోటల్ మార్క్స్ అని అడుగుతున్నారు కాబట్టి మీరు టోటల్ మార్క్స్ సర్టిఫికేట్లో 1000కి ఇస్తారు. టోటల్ మార్క్స్ అని ఇచ్చి 1000 అని ఉంటుంది, మీరు సర్టిఫికేట్లో కూడా చూడండి. కాబట్టి 1000 మార్క్స్కి వేయండి. 1000 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయో అన్ని మార్క్స్ వేయండి. ఓకే, క్లియర్. అండ్ ఆ తర్వాత మీరు ఒకవేళ అపియరింగ్ అని పెట్టింటే మీకు ఇక్కడ రోల్ నెంబర్ అనేది బ్లాక్ అయి ఉంటుంది. సో అలాగే రిజల్ట్ మోడ్ కూడా మీకు బ్లాక్ అయి ఉంటుంది, మీకు ఏమీ చూపించదు. ఓకే, ఈ ఇయర్ ఇంటర్మీడియట్ రాసే వాళ్ళకి ఈ రెండు ఏం అడగదు. ఓకేనా. సో మీ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే డీటెయిల్స్ అడుగుతుంది. ఆ తర్వాత కాలేజ్ నేమ్ అండ్ అడ్రస్, కాలేజ్ పిన్ కోడ్ ఇచ్చేయండి. సో ప్రీవియస్ ఇయర్ ఏంటి అంటే సబ్జెక్ట్ వైజ్ కూడా అడిగేవాళ్ళు, కానీ ఇయర్ అడగట్లేదు, డైరెక్ట్గా టోటల్ మార్క్సే అడుగుతున్నారు. ఓకే, అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి. ఆ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే మీరు ఒకవేళ ట్విన్స్ అయ్యి ఉండి ఇద్దరు ట్విన్స్ నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఎస్ అని పెట్టండి, ట్విన్స్ లేరన్నా మేము ఒక్కరమే అంటే నో పెట్టేయండి. అండ్ ఆ తర్వాత మీరు ప్రీవియస్గా ఎప్పుడన్నా నీట్ ఎగ్జామ్ అపియర్ చేశారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు ఎక్కడ పుట్టారు, ప్లేస్ ఆఫ్ బర్త్, ఆ స్టేట్ ఏది, ఆ డిస్టిక్ ఏది, అది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ బ్రదర్ సిస్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళది ఇచ్చేయండి, కంట్రీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది, వాళ్ళ మెయిల్ అడ్రస్కి ఓటీపీ వెళ్తుంది. సో అవి ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తారు. నెక్స్ట్ మీరు మీ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఉండాలి సర్టిఫికెట్స్, ఏ ఫార్మాట్లో, ఏ సైజులో, ఎలా అనేది నేను ఇన్ డీటెయిల్డ్గా వీడియో చేశాను. 20 minutes వీడియో, ఎందుకంటే ఇన్ డీటెయిల్గా చెప్పాలి, ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, అక్కడ నుంచి ఆ వీడియో చూడండి. సో అందులో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలా సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీ క్లిక్ చేయండి. తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసే ముందు సో ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కటి మళ్ళీ చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఇప్పుడు ఏమైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో అవన్నీ చూపిస్తుంది, అవన్నీ మళ్ళీ చూడండి. సో చూడడానికి బరువుగానే ఉంటుంది కొద్దిమందికి, కానీ మళ్ళీ చూడాలి, ఎందుకంటే తప్పు పోకూడదు కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాం, మిస్టేక్ అనేది మనకు తెలియకుండానే వేస్తాం కాబట్టి మళ్ళీ చూసుకోండి. మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ అని కనిపిస్తుంది, ఆ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సైడ్లో చూడండి, మొబైల్ ఐడి వెరిఫై అయింది కానీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయలేదు, అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇంకా వెరిఫై చేయలేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. పేమెంట్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి. సో ఇక్కడ యువర్ ఈమెయిల్ ఐడి ఎట్ టు బి వెరిఫైడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇంతకుముందు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింటారు కదా స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సో ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వచ్చేస్తుంది, వెరిఫై మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ టిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది. వ్యూ అప్లికేషన్ ఫామ్ కూడా మొత్తం మీరు ఫైనల్ సబ్మిట్ చేశారు కాబట్టి ఫీ పేమెంట్ ఇంకా మనం చేయలేదు. కాబట్టి ఇక్కడ పే ఎగ్జామినేషన్ ఫీ. సో ఆల్రెడీ నేను చెప్పాను, యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 1700, సో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1600. సో ఆ ఫీ ఉంటుంది కాబట్టి ఆ ఫీ అనేది మీరు ఎంటర్ చేసేయండి. ఓకే, యూఆర్కి అయితే 1700 ఉంది, సో ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 1600 ఉంది. ఐ థింక్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ నిన్న మీకు వీడియోలోనే చెప్పాను. సో 1 minute నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తాను మీకు. నేను మీకు దాంట్లోనే చెప్పేశాను, 1 minute, ఎందుకంటే ఇది నేను మళ్ళీ పాస్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది, పెద్ద టైం తీసుకుంటుంది వీడియో, అందుకని మీకు ఇందులోనే చెప్పేస్తాను. ఓకే, ఫీజు వచ్చేసి ఎస్, సో యూఆర్ వాళ్ళకి 1700. సో అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 1600 అండ్ ఎస్సీ ఎస్టీ సో పీడబ్ల్యూడి వాళ్ళకి 1000 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఆ ఫీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో పే ఎగ్జామినేషన్ ఫీ మీద క్లిక్ చేసేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీ ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే తర్వాత మీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు. ఇది జస్ట్ ఏంటంటే పేమెంట్ ప్రొవైడర్, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ డెబిట్ కార్డ్ ఏది ఉంటే అది డీటెయిల్స్ ఇచ్చేసి యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అనేది చేసేయచ్చు. వన్స్ మీరు మొత్తం పేమెంట్ చేసిన తర్వాత ఇలా మీకు కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫీ పేమెంట్ డీటెయిల్స్ దగ్గర సో ట్రాన్సాక్షన్ డేటు, అమౌంట్, సో అన్నీ వస్తాయి. సో ఇలా వచ్చి ఇలా మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తే ఈ కన్ఫర్మేషన్ పేజ్ని సేవ్ చేయండి, మీ మెయిల్కి పెట్టుకోండి. మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో కనుక ఫిల్ చేసి ఉంటే ఈ కన్ఫర్మేషన్ పేజ్ని మీ మెయిల్కి పెట్టమని చెప్పుకోండి. అలాగే దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో ఆ కన్ఫర్మేషన్ పేజ్ వస్తే మీరు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినట్టే. ఓకే, సో ఇది టోటల్ అప్లికేషన్ ప్రాసెస్. సో నేను ఆ సర్టిఫికేట్ సంబంధించి సపరేట్గా వీడియో చేశాను, అది మీరు కావాలంటే ఆ వీడియో మీరు చూడాలి. ఒకవేళ ఇంకా చూడకపోతే చూడండి. మీకు కనుక టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయాలనుకుంటే ది బెస్ట్ టెస్ట్ సిరీస్ మీకోసం మేము డిజైన్ చేసాం. సో టెస్ట్ సిరీస్ అయితే మీరు పర్చేస్ చేయండి. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.